హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ బ్లౌజుని ఆది బ్లౌజుతో బ్లౌజు ఏ విధంగా కట్ చేయాలి అనేది నేర్చుకుందాం. జాగ్రత్తగా చూడండి. చూసారా, ఈ బ్లౌజ్ని మనం లైనింగ్ కట్ చేద్దాము. ఫస్ట్ మనం పొడవు కొలత తీసుకోవాలండి. బ్యాక్ టు షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఇక్కడ మనకి డాట్ ఉంటది కదా, ఈ డాట్ దగ్గర ఇలా స్ట్రైట్ గా తీసుకోండి. ఇది 13 అంగుళాలు ఉంది. ముందు మీరు ఇక్కడ క్లాత్ సరి చేయడం కోసం స్ట్రైట్ గా లైన్ తీసుకోండి. ఎందుకంటే క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటుంది, ఇది సరి చేయడం కోసం మీరు స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోండి. తర్వాత మన బ్లౌజ్ పొడవు 13 అంగుళాలండి. 13 అంగుళాలకి మార్క్ పెట్టుకోండి. దీని తర్వాత స్టిచ్చింగ్ కోసం ఒక ½ ఇంచ్ మార్జిన్, ఇలా మనకి షోల్డర్ వైపు కూడా 2 మార్కులు వస్తాయి, నడుము దగ్గర కూడా 2 మార్కులు వస్తాయి. అంటే స్టిచ్చింగ్ కోసం ఒక మార్కింగ్ అనమాట. నడుము రౌండ్ మొత్తం కొలవండి. ఇది 27 అంగుళాలు ఉందండి. ఇది 27లో 4వ భాగం అంట 6:30. 6:30కు మార్క్ పెట్టుకుని ఒక 30 ఇంచ్ మీరు ఎంతైతే డాట్ పడతారో అంతకి మార్క్ పెట్టుకోండి. ఇక్కడ నడుము దగ్గర మెడ 5:15 అంగుళాలు ఉంది. ఈ 5:15కి మార్క్ చేసుకోండి. చూసారా, 5:15 మార్క్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఎంత ఉందో కొలవండి. మధ్యలోకి 5 అంగుళాలు ఉందండి. ఇది 9 అంగుళాలు ఉంది. అంటే ఇది 2.5, ఇది 2 అంగుళాలు, అంటే 4.5, 9 అంగుళాలు మనకు వచ్చేసింది. ఇక్కడ కుట్టడానికి మార్జిన్ ఇవ్వండి. తర్వాత ఈ మెడ దగ్గర స్ట్రైట్ గా గీత గీసుకోండి. ఇక్కడ ఎంత ఇచ్చామో దీనికంటే కొంచెం ఎక్కువ వెడల్పుగా ఇక్కడ మార్కింగ్ ఇవ్వండి. ఇలా క్రాస్ గా పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా గీసుకున్న తర్వాత దీనికి రౌండ్ గా గీయండి. ఇలాగ ఇక్కడ ఎంత ఇచ్చామో ఇక్కడ ఎంత వచ్చిందో దీనికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని ఇక్కడ చెస్ట్ లైన్ గీత గీయండి. దీని నుంచి స్ట్రైట్ గా గీత గీయండి. ఇక్కడ మనకి 5 అంగుళాలు వచ్చింది కదండి, ఇక్కడ 5.5 పెట్టండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు చెస్ట్ అంతా కొలవండి. ఇలా ముడతలు లేకుండా జాగ్రత్తగా స్ట్రైట్ గా పెట్టుకుని 16 అంగుళాలు ఉందండి. ఇది ఈ 16కి మార్క్ పెట్టుకుని ఇక్కడ 16కి మార్క్ పెట్టుకోండి చంక లైన్ మీద. ఇక్కడ చెస్ట్ లూజు 8 అంగుళాలు ఉంది కాబట్టి 8 అంగుళాలు పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసిన తర్వాత స్ట్రైట్ లైన్ గీయాలి. ఏది నడుము దగ్గర గుర్తు పెట్టుకున్న దానికి, చెస్ట్ దానికి. తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకుని ఎక్స్ట్రా లైన్ గీయండి. ఇది ఎందుకంటే మనకి 1.5 ఇంచ్ సైడ్ మార్జిన్ కోసం అండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్ గా మార్క్ చేసుకోండి. ఇది కొలవండి ఎంత ఉంది. ఏడు ఉందండి.
ఇది ఆది రోజు కూడా కొలవండి ఎంత ఉందనేది. ఇది కూడా 7.5 ఉంది ఖచ్చితంగా. చూసారా, ఇక్కడ నుంచి పైన షోల్డర్ కుట్టు వదిలిపెట్టేసి ఇలా కొలవండి, 7.5 వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేయండి. కట్ చేసే ముందు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కు మార్క్ పెట్టుకోండి. ఏది మనం ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా షేప్ బెల్ట్ వరకు, ఇది ఎంత కావాలి అనేది మనకు ఒక ఐడియా కోసం మీరు మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకుని ఇక్కడ నుంచి ఏ విధంగా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. చూసారా, ఈ విధంగా మెడ దగ్గర కూడా కాటు పెట్టుకోండి, ఈ చంక దగ్గర కూడా కాటు పెట్టుకోండి. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఈ మన వైపున మడత ఉండాలండి. మడత వైపు మన వైపు ఉండాలి, అంచులు అటువైపు ఉండాలన్నమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి వెనక మెడ ఇలా వస్తుంది కదా, అంటే ఇక్కడ మనకి మడత ఉంటది క్లాత్. చూసారా, ఈ విధంగా అన్నమాట. అంటే మనకి రౌండ్ నెక్ ఇలా ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ మనం మడత మన వైపు పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇది మీకు నేను స్టార్టింగ్ లోనే చెప్పాలి, కొంచెం కన్ఫ్యూజ్ వల్ల అక్కడ చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు ఒకసారి వీడియో అంతా చూసిన తర్వాత మీరు కటింగ్ కి కూర్చోండి.